నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. చూస్తూనే 5వ వారానికి వచ్చేసామండి బిగ్ బాస్లో. మొత్తానికి 11 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. అలాగే ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు వెళ్ళిపోతారు, అండ్ కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు కదా, వాళ్ళ గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను లీక్లు ఇవ్వడంలో కానీ లేకపోతే మీ ఎగ్జైట్మెంట్ని చంపేయాలి అనే ఆ దురుద్దేశంతో కానీ నేను ఎప్పుడూ ఉండను. మీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ థ్యాంక్ యూ. సో కాబట్టి ఈ వారం ఎంతవరకు ఉన్నారో దాని గురించి క్లిష్టర్గానే మాట్లాడుకుందాం. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఒక్క లైక్ కొట్టి వీడియోని స్టార్ట్ చేయండి. ఏం పోదు కదా, జస్ట్ లైకేగా. అలాగే కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, నా అనాలిసిస్ మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని జస్ట్ నోటిఫికేషన్ బటన్ నొక్కండి. మీకు ఆటోమేటిక్గా ఇలాంటి వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ వస్తుంటాయి. అలాగే మూవీ రివ్యూస్ కూడా ఇస్తుంటాను, ఆ నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తుంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, అలాగే సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు లైక్ కొడతారు అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుంటారు అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే కొంచెం రీచ్ పెరుగుతుంది. సో ఆ చిన్న స్వార్థం అంతే అది. సో మీ సపోర్ట్ కోరుకుంటున్నా. సో దయచేసి లైక్ చేసే వీడియోని స్టార్ట్ చేయండి. చేశారు కదా, చేసే ఉంటారులేండి, మీ మీద నాకు నమ్మకం ఉంది. సో ఆలస్యం చేయకుండా వీలైనంత వివరంగా, కుదిరినంత క్లుప్తంగా మన స్టైల్లో ఈ అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. ఇంకొక పాయింట్ అండి, అలా సాధారణ 8 లక్షల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ రివ్యూలు చెప్పేవాళ్ళు అండ్ వేరే వాళ్ళలో కూడా నేను గమనించాను. సో ఏమవుతుందంటే, ఎందుకో మరి వాళ్ళు కొన్ని పాయింట్స్ కావాలని దాచిపెట్టి చెప్తారా, లేకపోతే ఒకరిని హైప్ ఇద్దామని చెప్తా. అంటే అందరినీ సమానంగా చెప్తాను, వీళ్ళ పాయింట్లు నెగిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ చెప్తాను అని చెప్తున్నారు. అప్పటి పరంగానే చెప్తున్నారు. కానీ అంతకుముందు ఈ సిచ్యువేషన్ ఇక్కడ రావడానికి కారణాలు ఏంటి, అంతకుముందు ఏం జరిగింది, దానివల్ల కూడా ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్పట్లేదు. ఎందుకంటే తప్పు ఒప్పులు అనేవి మనిషి చేస్తారు, కానీ ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది చూసారా, ఎప్పుడో జరిగిన సంఘటన సూచిస్తుందని. దానికి చాలా కారణాలు ఉంటాయి, చాలా ఇవి ఉంటాయి. ఆ కారణాల వల్ల కూడా ఈ మనిషి ఇక్కడ ఇలా చేయడం తప్ప రైట్ అనేది మనం డిసైడ్ చేయవచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకళ్ళు కూడా మాట్లాడట్లేదు. జస్ట్ ఆ టైంకి ఇది తప్పు ఇది రైట్ అని డిక్లేర్ చేస్తున్నారు. కానీ సో ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ ముందు జరిగిన ఎప్పుడో ఒక చిన్న సుడిగుండం మొదలవుతుంది సముద్రంలో, అది తిరిగి వాయుగుండంగా మారి మనకి తుఫానుగా రావడానికి టైం పడుతుంది, ఆ టైం తీసుకుంటుంది. సో అక్కడ పడిన ఆ బీజమే ఇక్కడ మనకి తుఫాన్లా మారింది. అక్కడ ఆ బీజం పడకపోయింటే ఇక్కడ తుఫానే రాకపోయింది కదా. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కువ తుఫాన్లు వస్తున్నాయి కదని రాంగ్గా చేశానంటారా, అడ్జస్ట్ చేసుకోండి, సారీ. సో నెక్స్ట్ ఇక ఒక్కొక్కరి గురించి క్లియర్గా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమున్నాయి ఏం లేవు అనేది మనం మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది మన గోల్డెన్ స్టార్ ఇమాన్యుయల్ గురించి. సో లాస్ట్ టైం గోల్డెన్ స్టార్ ఇచ్చింది, హీ డిజర్వ్స్ దట్ గోల్డెన్ స్టార్, అందులో ఎలాంటి అనుమానం లేదు. అండ్ ఈయన హ్యూమర్ కానీ లేకపోతే ఈయనే ఎంటర్టైనర్, హౌస్లో ఉన్న ప్రతి అందరిలో కన్నా బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ఎవరు అంటే ఇమాన్యుయల్. ఈసారి కూడా 1, 2 అని హనుమంత్ శెట్టి గారితో గురించి లేకపోతే మొత్తం అంత ఏమంటారు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేది, చేయగలిగేది, చేయబోయేది కూడా అయితేనే. దాంట్లో ఎలాంటి అనుమానాలు లేవు. అండ్ ఈ వారం సంచాలకుల కొన్ని నిర్ణయాలు అంటారా, కొన్ని తప్పులు చేశాడు. తెలిసి చేశాడా తెలియకుండా చేశాడా అంటే కొన్ని తెలియకుండానే చేశాడు, కొన్ని తెలిసి చేశాడు అని నేనైతే అనుకుంటున్నాను. కానీ మ్యాక్సిమం ఒక 100 మార్క్స్ ఇవ్వాలనుకుంటే, ఒక 100 తప్పులు చూసుకుంటే ఒక 10 తప్పులు చేశాడు, 90 కరెక్టే చేశాడు. ఆ 90 కరెక్ట్ల గురించి మాట్లాడుకోండి, 10 తప్పుల గురించి మాట్లాడుకోవడం అంటే కరెక్ట్ కాదు. కాబట్టి కొంచెం నిలబడ్డాడు. రూల్స్ ప్రతిసారి 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ చెప్పుకుంటానే వచ్చాడు. అండ్ ఫస్ట్ ఆ కళ్యాణ్ విషయంలో అయితే నాకైతే ఎందుకో క్లియర్గానే అనిపించింది. అలా అప్పటికి 10 సార్లు చెప్పాడు కళ్యాణ్ అని. కళ్యాణ్ టార్గెట్ చేయడం కాదు, బట్ కళ్యాణ్ మీద శ్రీజ మీద ఈయనకున్న గ్రడ్జ్ ఉంది, అలా లేదా అంటే అది అట్టి అన్నట్టు ఉన్నట్టే ఉంది. ఎందుకంటే
ఫస్ట్ 2 వీక్స్ నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్న వీళ్ళ మీద ఉన్న కోపం, ఎస్పెషలీ శ్రీజ మీద ఉన్న కోపం అంత త్వరగా తగ్గేది అంటే ఇప్పుడైతే మనకి 2 వారాల నుంచి మారిపోయిన ఢాకిని అనిపిస్తుంది. కానీ అంతకుముందు 2 వారాలు నేనే షాకిని ఢాకిని అని పేర్లు ఇచ్చాను. అంత బిహైండ్ ద బౌండరీస్ ఓవర్ యాక్షన్ చేశారు వాళ్ళిద్దరు. అది ఈయనే కాదు, ప్రతికి ఓనర్కి వీళ్ళిద్దరి మీద ఐ మీన్ ప్రియా శ్రీజ మీద ఆ కోపం ఇంకా ఉండే ఉంటుంది. అది మనకి దెబ్బ తగిలినప్పుడు గాయం మానడం ఈజీ, కానీ ఆ మచ్చ పోవడానికి కొంచెం టైం పడుతుంది. లేదా మనం మర్చిపోవడానికైనా వీళ్ళు మర్చిపోవడానికైనా మచ్చి థ్యాంక్ యూ కొంచెం ఇలాంటి అన్న ప్రాసలు నచ్చుతూ ఉంటే కనుక కామెంట్స్లో పెడుతుండండి. సో మచ్చ చెరిగిపోవడం, ఈయన మర్చిపోవడం జరగాలంటే కొంచెం టైం పడుతుందని చెప్తున్నాను కదా. సో అదే జరుగుతుంది. నాకైతే అది ఎంత తొందరగా జరిగితే అంత ఈయనకే మంచిది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ ఇలా 5 వారాల నుంచి ప్రతి పాయింట్ని అక్కడ ఏం జరిగిందో దాన్ని బట్టి చెప్పేవాళ్ళు కన్నా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. బట్ మీరు ఆలోచిస్తారని నేనేదో అనుకుంటున్నాను. కాబట్టి అది మర్చిపోవడం ఈయనకే మంచిది. అది మరీ అంత ఎక్కువ కూడా చేయట్లేదు లేండి, కొంచెం అది చాలా నెగ్లిజిబులే. బట్ ఇంకొక పెద్ద ప్రమాదం ఈయనకి వచ్చున్నది ఏంటంటే సంజన గారు, తనుజ. ఈయన కూడా ఈ బంధాలు అనే ఈ బావిలో మునిగి తేలుతున్నాడా, ఇరుక్కుపోతున్నాడేమో అనిపిస్తుంది నాకు. సో ఆ బంధాల చిక్కుముళ్ళలోంచి ఈయన కొంచెం బయటకు వచ్చేవాళ్ళు అంటే తెలివైనడే, ఎప్పుడు బయటికి రావాలో తెలుసు, వచ్చేస్తాడని నేనైతే అనుకుంటున్నా. బట్ ప్రస్తుతానికి అయితే చిక్కుకుపోయి ఉన్నాడు కాబట్టి, సో దానివల్ల ఎప్పటికైనా ప్రమాదమే కాబట్టి ఆ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఈయన ముందుకు వస్తే మంచిది. డెఫినెట్గా విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, నో డౌట్ అట్ ఆల్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఇమాన్యుయల్. సో నెక్స్ట్ క్యాండిడేట్ వచ్చేసి భరణి గారండి. ఈయన గురించి కొంచెం వివరంగా క్లీన్గా మాట్లాడుకుందాం. ఈయన చూస్తున్నప్పుడు నాకు ఒక మధ్యతరగతి తండ్రి ఇలా ఎలా ఉంటాడో యాజ్ ఇట్ ఈస్ ఈయన హౌస్లో అలాగే ఉన్నాడండి. ఇప్పుడు 90% మధ్యతరగతి తండ్రులు పక్క వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. తన కూతురు బాగుండాలి, తన కూతురికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, అలాంటి ఆ ప్రొటెక్షన్ మోడ్లోనే ఉంటారు. ఈయన కూడా చూస్తుంటే నిజంగా అండి అదే ప్రొటెక్షన్ మోడ్లో ఉన్నాడు, అలాగే చేస్తున్నాడు. అండ్ ఆలకలు ఇవన్నీ కూడా అది తనుజ సైడ్, ఆ కూతురు సైడ్ నుంచి వస్తున్నాయి తప్ప ఈయన ఎప్పుడు ఏలైనా సరే ఆ అమ్మాయి మీద ప్రేమ అమ్మాయి మీ గురించి నిలబడుతున్నాడు, ప్రతిదీ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అవేవి సెకండరీ. బట్ టు బీ ఫ్రాంక్ 200% ఒక మధ్యతరగతి ఈయన చూస్తుంటే ఆ మధ్యతరగతి తండ్రి గుర్తొస్తున్నాడు నాకైతే. ఆలోచించండి మీరు, ఆ అమ్మాయి వేరే అమ్మాయి వచ్చి, అండ్ ఇందులో ఇంకో మైనస్ ఉంది ఏంటంటే పొగడ్తలకు పడిపోతాడు. ఈయన పన్నీర్ లాంటిది పైన జల్లుకోవాలే కానీ తాగేకూడదని మన ఇంద్రాలో చిరంజీవి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుకుంటారు. ఈయనైతే పాపం తాగేద్దాం అనుకుంటున్నాడు. అదే ఆయనకి అది కొంచెం జీర్ణం కావట్లేదు, అది ఒక పెద్ద ఇబ్బంది. అది దివ్య బాగా క్యాచ్ చేసింది. బట్ దివ్యకు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇస్తుంది. బట్ దివ్య కన్నా కూడా అది తనుజకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఓకే, అది ఈయన ఆ బంధాల్లో బాగా గట్టిగానే చిక్కుకుపోయి అది జెన్యూన్ అంటే 100% జెన్యూన్ అని నాకైతే అనిపిస్తుంది ఆ బంధాల వరకు మాత్రం. మిగతా ఇంకొకటి ఈయన శ్రీజ కళ్యాణ్ మీద ఈయనకి ఎలాంటి గ్రజ్జో అంటే అంత కోపం లేదు. జస్ట్ తనుజ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని ఉండవచ్చు, కానీ అది ఇంకా బయట పెట్టలేదు. కానీ ఈయన అది చాలా ఎర్లీ మనం కామె. బట్ శ్రీజ మీద అయితే ఎందుకు ఉంటుందండి ఈయన కోపం, తోసి పడేశాడు అంటున్నాడు. ఎందుకు చెప్పాను కదా, జస్ట్ అక్కడ పడిన చిన్న బీజం తిరిగి వాయుగుండంగా మారి అది తుఫాన్గా మలిచి మనకి తుఫాన్గా మారి వాయుగుండంగా తీరం దాటిందంటే అది ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ మీకు గుర్తుందో సెకండ్ వీక్ నామినేషన్స్లో గుడ్ పాయింట్ అందరూ చెప్తే ఈవిడ అదనంగా ఈయన ఆ బాక్స్ తెచ్చుకున్నాడు కదా, ఈయన ఫేకు అని చెప్పడానికి అవసరమా? అది ఎలాగో బిగ్ బాస్ ఇచ్చాడు, ఆ బిగ్ బాస్ టీం చూసుకుంటుంది కదా. ఒకవేళ ఈయన పొరపాటున ఈయన బిగ్ బాస్ అనుమతి లేకుండా లేదా బిగ్ బాస్ ప్లానింగ్ లేకుండా నేను రాను కదా, అది చెప్పకలేకపోయి ఉండొచ్చు. కానీ ఈ అమ్మాయి పొడిచి ఎంత ఫ్రస్ట్రేట్ చేసిందంటే ఆ రోజు ఆల్మోస్ట్ 1-2 గంటలు వాదించింది అనుకుంటా. అంత ఫ్రస్ట్రేట్ చేస్తే ఆ అమ్మాయి మీద కోపం ఎలా పోద్ది? అది కూడా ఒక గాయం చేసిన మచ్చ లాంటిదే, అది కూడా పెద్ద మచ్చ. అది మామూలు అది గుండెలకి గాయం చేసే టైప్లో మాట్లాడింది. ఇప్పుడైతే ఏదో మారిపోయిన మనిషిలాగా కనిపిస్తుంది, కానీ
చెప్పాను కదా, షాకిని డాకిని చాలా చేశారు వీళ్ళు. ఆ ఎఫెక్ట్లన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి అంతే. అండ్ వీళ్ళ అంటే కనిపించినా కూడా వీళ్ళు చేసి వీళ్ళ ఇంకా కదపడం కుదపడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి కనిపిస్తున్నాయి. చేయడం కూడా కరెక్ట్ అన్న. ఏమో ఎముకలేని అసలే చిక్కిపోయిన ప్రాణి అమ్మాయి, ఆయన అంత ఫోర్స్ కాకుండా సింపుల్గా ఒక గింటినా ఉఫ్ నువ్వునే ఎగిరిపోయేది ఈయన. బట్ ఈయన అంత ఫోర్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు అక్కడ ఆ బెడ్ టాస్క్లో. ఓకే, వెల్ అండ్ గుడ్ అనుకున్నాం అనుకోండి. ఆ తర్వాత కూడా ఈవిడ మరి ఆయన్ని ఎన్ని మాటలంది అక్కడ కూర్చుని మంచం మీద. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ తండ్రి వయసు ఉంటుంది ఆయనకి. తండ్రి వయసులో ఉన్న అతన్ని పట్టుకుని నువ్వు ఇదే మన హరీష్ గారు లాంటి వాళ్ళని ఎవరొకళ్ళని ఉంటే అక్కడే అదనమాట. ఎందుకులేండి, అన్ని మాటలు అన్న తర్వాత ఆయనకి ఆ కోపం పెరగకుండా ఉంటుందా తగ్గుద్దా చెప్పండి, మీరే చెప్పండి. అసలు ఎవరైనా ఓకే, ఆయన చేసింది నేను సంబంధించిన ఆయన చేసింది కూడా తప్పే. బట్ స్టిల్ అప్పుడన్న మాటలు ఇప్పుడు ఎవరిని చులకనంగా చూస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని న్యూటన్స్లా ఉంది కదా. మనల్ని ఈయన్ని ఇంత చులకనగా ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఈయన ఎందుకు ఆ అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తాడు, ఆ అమ్మాయి గురించి గొప్పగా ఎందుకు మాట్లాడతాడు. వాళ్ళు ఆటోమేటిక్గా మన అలా ఎవరిని చూసినా మనకి అది హ్యూమన్ సైకాలజీ. అది ఆ అమ్మాయి కదా ఆ స్టేజ్లో ఎవరున్నా ఆ తర్వాత వాళ్ళు చిన్న తప్పులు చేసినా మనకి భూతద్రోణం కనిపిస్తే ఇది ఈయనకి అలా కనిపించినా తప్పులేదు. ఎందుకంటే ఈయనకి అమ్మాయి రెస్పెక్ట్ ఇవ్వడం అమ్మాయికి ఈయన అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. క్లియర్. బట్ ఈ భావబంధాల నుంచి కొంచెం, ఎందుకంటే బిగ్ బాస్కి అలాంటి జెన్యున్గా ఉండే భావబంధాలు కానీ లేకపోతే ఇలాంటి వ్యక్తులు కొంచెం సెట్ గారు. అండ్ ఈయన గేమ్ ప్లాన్ కూడా అటు ఇటు మార్చడంలో తనూజ ఇన్ఫ్లుయెన్స్ కానీ లేకపోతే దివ్య ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈయన గేమ్ కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఈ బంధాలన్నీ నేను బయటికి వెళ్ళాక చూసుకుని మధ్యతరగతి ఫాదర్గా కాకుండా మన స్రవంతి సినిమాలో చీరాసో స్రవంతి క్యారెక్టర్ బయట తీసి కొంచెం అంటే ఆయన అప్పుడప్పుడు మన శ్రీజ దగ్గర తీసినట్టు కొంచెం ఈయన టాస్కులు ఈయన ప్రిఫరెన్స్ గట్టిగా చెప్పాలి. నా ఇండివిజువల్ గేమ్ నేను ఆడుకుంటా, మీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు కూతురు అయితే బయటికి వెళ్ళాక చూసుకున్నా మూసుకున్నా చూడు అని గట్టిగా చెప్పగలగడాలి తప్ప. బట్ మనిషి అయితే జెన్యున్ క్యాండిడేట్, సెన్సిబుల్, సెంటిమెంట్స్కి వాల్యూ ఇస్తాడు, కొంచెం సెన్సిబుల్ పర్సన్ కూడా. కానీ అవే ప్లస్లు ఉన్నాయి, అవే మైనస్లుగా కూడా మారిపోతున్నాయి. ఈ నాటని అదల పాతాలను తొక్కేయడంలో ఇవన్నీ కూడా ముందంజలో ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది. అవి కొంచెం చూసుకుని ఈయన ముందడిగేస్తే మంచిది అని నేనైతే అనుకుంటున్నా. నెక్స్ట్ మన సోల్జర్ కళ్యాణ్ ఫస్ట్ వీక్లో నేనే చెప్పా, కావాలన్నా వీడియో ఉండదు చూడండి. టాప్ 5లో వీళ్ళు కామనర్స్గా వచ్చిన వాళ్ళు టాప్ 5లో ఉండడానికి అర్హత ఉన్న ఏకైక వ్యక్తి కళ్యాణ్ అని చెప్పారు. బట్ సెకండ్ వీక్కి నన్న తలపతాలను తొక్కాడు. ఎందుకంటే అన్నట్టు అబ్బా చెప్పా దబ్బా అన్నట్టు రాసుకుని పూసుకుని తిరగడాలు, ఎక్కడ ఛాన్స్ అక్కడ గూకడానికి రక్తాలు వచ్చేలా రక్కేయడానికి ప్రయత్నించడాలతో చాలా చాలా అంటే నార్మల్ అయితే ఒక సోల్జర్ అలాంటివి అంటే ఎక్కడ ఎందుకులేండి ఎగ్జాంపుల్స్ మరి దారుణంగా అవుతున్నాయి నాకు. ఆ వృద్ధుడి కార్యక్రమం తలుచుకుంటుంటేనే నాకు నవ్వు వస్తుంది. ఒకవైపు నా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, తనూజ అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టి చూపించేస్తుంది. కానీ ఏదో సందట్లో సడీమియా అన్నట్టు ఈయన మీద పడిపోయి రక్తాలు వచ్చేలా రెక్కేద్దాం అనుకుంటుంటే రక్తాలు వచ్చేలా రక్తం వస్తాం. ఆ వృద్ధుడు పాముడు పిసుగుడు అవసరమైనకి దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. దాంతో సెకండ్ వీక్లో అతల పాతాలని పడిపోయాడు. బట్ థర్డ్ వీక్లో గేమ్స్ ఆడి తను నిరూపించుకుని ఆల్మోస్ట్ కెప్టెన్సీ టాస్క్ వరకు వచ్చి తన స్నేహితుడు వెన్నుపోటు పడడం వల్లే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది వేరే విషయం. బట్ స్టిల్ అక్కడి నుంచి ఈయన గ్రాఫ్ చాలా బాగా పెరిగింది. ఈవెన్ అంతకుముందు ఆర్గ్యుమెంట్స్లో అయితే మన పోసాని కస్టమర్లు పోలినట్టు ఏది మన టెంపర్ సినిమాలో లాగా మీరు కాదు సార్ మీరు అవును సార్ అంటే నా మిమిక్రీ అంత బాగాలేదు. కానీ ఆ పోసాని కస్టమర్లు పోలినట్టు ఆర్గ్యుమెంట్ చేసేవాడు, ఇది అదని చేతులు తిప్పుతారు. బట్ ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్లో కూడా ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. అండ్ తన కోసం తను నిలబడాలి, ఎవరు స్నేహితులు కాదు, తను ఒంటరిగానే ఆడాలి అని అర్థం చేసుకున్నట్టున్నాడు. ఈ వీక్ కూడా
ఈ వీకెండ్కి మైనస్ ఏంటంటే తనూజతో ఇతను కలవడం. టు బీ ఫ్రాంక్, ఇతని సామర్థ్యం వల్లే వాళ్ళు ఓడిపోయారు, ఇతని సామర్థ్యం వల్లే మళ్ళీ వాళ్ళ టీం గెలిచింది తప్ప ఇందులో తనూజ 100% చేసింది ఏమీ లేదు. అప్పటికి ఆ కంగారులో ముందు ఆ గ్లాసులు పడేద్దాం అనుకున్నాను మొన్న. బట్ ఇతను కూల్ కంగారు పడుగు అని కంట్రోల్ చేసి పెట్టించడం వల్ల జరిగింది. లేకపోతే రీతు పరిస్థితి తనూజ కూడా ఉండేది అక్కడ ఆడావిడలో. బట్ లక్ అయితే కొంచెం ఫేవర్ చేసింది కూడా. తనూజ ఏం చేసింది అంటే ఏమీ చేయలేదు. టు బీ ఫ్రాంక్, ఆ బొమ్మలు ఏమో గీసింది పక్క వాళ్ళకి ఉపయోగపడేది తప్ప వీళ్ళ టీంకి ఏం ఉపయోగపడలేదు. బట్ ఈయన ఇంకా తనూజ మీద దాడి చేయడానికి, ఆ రక్తాలు వచ్చేలా గోకడానికి, వీలైనంతలో ఛాన్సులు కొట్టేయడానికి, గజనీ మొహమ్మద్ ఇండియా మీద యుద్ధం చేసినట్టు యుద్ధాలు చేస్తానే ఉన్నాడు కానీ సక్సెస్ అవ్వట్లేదు. ఆ అమ్మాయి సక్సెస్ కూడా గాను అది అర్థం చేసుకుని ఛత్రపతి శివాజీలాగా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించినట్టు ఈయన కూడా ఈ BB9లో ఈయన సామ్రాజ్యాన్ని స్థాపించుకుని విన్నర్ అవ్వడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. అవన్నీ పక్కన పెట్టేసి ఈయనకి బిగ్గెస్ట్ కాంపిటీటర్ కూడా ఉన్న దాంట్లో తనూజే బిగ్గెస్ట్ కాంపిటీటర్ ముందుకు వెళ్ళేటప్పుడు కూడా. సో దానికి ఈయన ప్రిపేర్డ్ అయ్యి ముందుకు నడిస్తే ఇంకా చాలా 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 బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. సో కళ్యాణ్ ఒకే ఒక మైనస్, ఈ రక్తాలు వచ్చేలా గోపుకోవడం. అవి మానేస్తే గోల్డ్ కోసుకోవద్దు, గోల్డ్ కత్తిరించుకొని పెట్టుకుని చేతులు జేబులో పెట్టుకుంటే ఇతను ఖచ్చితంగా విన్నర్ రేస్కి అయితే వచ్చేస్తాడండి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు. బట్ ఆ ఒక్కటి, ఎందుకంటే ఇతని గ్రాఫ్ ఎంత బాగా ఉందో ఇతను గోల్డ్ పెంచుకోవడం వల్ల అంతే ఫాస్ట్గా కిందకి దిగిపోతుంది. కాబట్టి ఆ గోల్డ్ కత్తిరించుకుని నీట్గా చేతులు జేబులో పెట్టుకుని శుభ్రంగా ఉంటే ఇతనికి ఎలాంటి డోకా లేదు. ముందుకు రేసు గుర్రంలో కాదు, అరేబియన్ హార్స్ పవర్స్తో దూసుకుపోతాడంతే, అస్సలు సమస్య లేదు, తగ్గేదేలే అన్నాడు కళ్యాణ్. నెక్స్ట్ తనూజ, పాతాళ గంగ, ఈ పాతాళ గంగతో వచ్చే మొదలు కొట్టుకుపోతున్నారు. నిజమేనండి, అంటే ఎప్పుడు టచ్ చేస్తారు. ఈవిడేంటంటే ఈవిడ అటెన్షన్ షేకర్ అనటంలో ఎలాంటి అతిశక్తి లేదు. ఎందుకంటే ఈవిడికి అందరూ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈవిడికి 100 సార్లు 99 సార్లు ప్రిఫరెన్స్ ఇచ్చి ఒక్కసారి ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా కూడా అంతే. నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. నిన్న నాకు టీలో ఆ అమ్మాయికి అయితే 10 పంచదార పలుకులు వేసావు, నాకు 9 వేసావు. నీకు ఆ అమ్మాయి ఎక్కువ. నాకు అర్థమవుతుంది నాన్న, ఆ ఒక్క పలుకు నువ్వు ఎందుకు వేయలేదు, ఆ ఒక్క పంచదార పలుకుతో నువ్వు నన్ను ఎంత తగ్గించావో తెలుసా అన్నట్టు మాట్లాడుద్ది. అండ్ మేబీ ఈ అమ్మాయిని ఏమైనా స్పోర్ట్స్లో తీసుకున్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈవిని ఉమెన్ క్రికెట్ టీంలో తీసుకున్నాం అనుకోండి, ఏ పాకిస్తాన్తో అయినా మ్యాచ్ వస్తుంది అనుకోండి, ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఈ అమ్మాయికి టైంకి బాగా చూసుకుంటూ బ్యాటింగ్ చేస్తున్నాం, అలసిపోయే వాటర్ తాగు వీళ్ళు అంటే వీళ్ళు నాకు ఎంత బాగా ఆడుతున్నారు, ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అని డిఫెన్స్ ఆడుతుంది. వాళ్ళ తరఫున ఆడేయడానికి కూడా రెడీ అయిపోతుంది. అంటే ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తే అది మన శత్రువా లేకపోతే వేరే ఆలోచనలు కాదు, ఆవిడ సైడ్కి వెళ్ళిపోతుంది. అండ్ మొన్న దివ్యతో జరిగిన సంభాషణల గురించి ఈవిడ టాప్ లెవెల్ బంపర్ అని చెప్తున్నారు కదా, ఓకే, ఆ మెచ్యూరిటీ లెవెల్ ఈవిడికి ఎప్పుడూ ఉంది, ముందు నుంచే ఉంది. అందుకే ఆ టీవీ సీరియల్లో కానీ ఇలా అంతవరకు నెట్టుకు రాగలిగింది. బట్ ఆ వీక్ అంతా కళ్యాణ్ ఆవిడికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి జరిగిన సంభాషణలో ఆ ఆనందంలోంచి అతనికి వచ్చిన సపోర్ట్ అది. లేకపోతే ఏమాత్రం తేడాపాడా జరిగే లాస్ట్ పొజిషన్లో ఉంటుంటే అదే వచ్చి కూర్చొని చెప్పమానండి, ఈవిడే చెప్పేది పిలిచి వెళ్తాం కళ్యాణ్ గారు షోకా అంటూ. అండ్ అదే కాదు, దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమంటారు, స్విమ్మింగ్ టాస్క్లో మన బయట దొరికే గాలి పొడగలు తెచ్చిపెట్టి ఎందులో పొడుకోబెట్టారు కదా, వెళ్ళినా ఆవిడ గెలిచింది కదా. ఏం చెప్పిన తర్వాత కిచెన్లో అంటే అది దివ్య చేత బ్యాండ్ కట్టించుకున్నాడు కదా కళ్యాణ్. ఆ తర్వాత ఏం చేసింది, మా నాన్న తప్పు నాకు ఎవరు నిలబడలేదు అని ఎంత గట్టిగా ఏరిస్తే ఏమేం చేసింది. సో ఈవిడ అది తగ్గించుకోవాలి ముందు, తనకే అందరూ తన ఆట తను ఆడుకోవాలి తప్ప ఒకళ్ళ మీద వాలిపోయి వాళ్ళ బలం మీద మనం గెలుచుకు రావాలంటే అది ప్రతిసారి జరగదు. అండ్ ఏదో ఒక్కసారి ఆ జరిగిన సంఘటన బట్టి ఈ తోపు తురుము అంటే ఆవిడ ఆలోచనలు ఆవిడ తెలివితేటలు ఎప్పుడూ అలాగే ఉన్నాయి. కాకపోతే ఆవిడకున్న బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే ఈ వాలిపోవడం, ఈ వాలుడు తగ్గించుకుంటే అండ్ ఆ వాలుడ్లో కూడా ఈవిడలో మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వాడిని కంట్రోల్ చేద్ది, ఆ హద్దులు దాటకుండా. అది నెక్స్ట్ లెవెల్ కంట్రోలింగ్, నెక్స్ట్ సూపర్ అనమాట.
కాకపోతే ఈవిడికే బేసిక్గా నాన్న గారాల పట్టి బాగా గారాబంతో చెడిపోయిన చెడిపోయిన కాదు, బాగా గారాబంతో కొమ్ములు వచ్చిన కూతురు ఉంటుంది చూసారా, సేమ్ మరి ఇంట్లో కూడా అంత గారాబం చేసి పెంచారో ఏంటో తెలియదు. ఫుల్గా గారాల పట్టి ఈవిడ చాలా తెలివైంది, నిజమే. ఇగో ఈ వాలుడు తగ్గించుకుని ఈవిడ కోసం ప్రతి పని వేరే ఒకరు చేయాలి, కానీ కీర్తి మాత్రం ఈవిడికే రావాలి అని 200% ఫీల్ అవుతూ ఉంటుంది. అది కొంచెం తగ్గించుకుని ఈవిడంతటా ఈవిడ ఆటలో దిగి ఆడితే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. ఆల్రెడీ రివ్యూ ఇదే, ఒక ఇన్సిడెంట్స్ని పెట్టి లేపేశారు, జాకీ వేసి మరీ లేపేయారు. ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అంటే చెప్తున్నాను కదా, ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అని ఆలోచన జరిగిపోయింది సూపర్ అంటున్నారు తప్ప దానివల్ల వెనకాల ఈ కారణాలు విశ్లేషించట్లేదు ఎవరు. నేను చెప్పినంత క్లియర్గా కూడా ఎవరు చెప్పరు. మీకు తెలుసు, ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే ఒక లైక్ కొట్టే, నాకు కామెంట్ పెట్టండి, మీకు సూపర్ చెప్పావు బ్రో అని, లేకపోతే ఏం చెప్పారో నువ్వు అని కూడా పెట్టండి, తప్పులేదు. మీకు నచ్చకపోతే చెప్పలేం కదా. సో ఇదన్నమాట తనూజ గారి గురించి. ఒకటి ఆ వాలుడు తగ్గించుకుని ఆవిడ ఎంత ఆవిడ నిలబడితే అది మాత్రం జరగదు. అది బిగ్ బాస్ ఆవిడ ఇంకో 10-15 సీజన్లు వచ్చినా జరగదు గ్యారంటీ ఈవిడ. ఎందుకంటే ఇప్పుడు దాకా అలాగే ఉంది, ముందు కూడా అలాగే ఉంటుంది, ఇంకా అలాగే ఉంటుంది ఏం జరిగినా కూడా. సో ఇది జరగదు, వదిలేయండి. నెక్స్ట్ సుమన్ శెట్టి గారండి, చెప్తున్నా ఆయన ఏమీ మారక్కర్లేదు. ఆయనకి మీరు నచ్చితే మీరు ఓట్లేయండి, మీరు మారమన్నా కూడా ఆయన మారలేదు కూడా. ప్యూరెస్ట్ సోలు, ఎక్కడ ఆయన నిన్న తప్పు జరగలేదు నుంచుని ఆయన అంతదా ఆయన స్టాండ్ తీసుకున్నాడు, లేకపోతే ఆయన పని ఏదో చూసుకుంటాడు. ఎవరి గురించి వెనకాల మాట్లాడడం కానీ లేకపోతే ఎవరిని కించపరచడం కానీ ఆయన చేయడు. తప్పు అంటారా, తప్పు అయితే తప్పు అని చెప్తాడు, రైట్ అయితే రైట్ అని చెప్తాడు. ఆల్రెడీ ఒకసారి బర్నీ గారు నేను దివ్యకి ఇస్తున్నట్టు అనిపిస్తుందండి, అవునన్నా అనిపిస్తుంది అన్నాడు చూసారు. ప్యూర్ అండి, ప్యూరెస్ట్ సోల్. ఇంకా ఆయనకి మీరు ఓట్లు వేస్తారా వేయకపోయేదా మీ ఇష్టం, కానీ ఈయన మారాల్సిన అవసరం కూడా లేదు. టు బీ ఫ్రాంక్, ఉన్నంత వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ అనమాట. విన్నర్ అవుతాడా, టాప్ 5 ఉంటాడని నేను ఎప్పుడు కామెంట్ చేయలేను. ఎందుకంటే గేమ్స్లో కూడా ఈయన ఎంత ఇవ్వగలడో, ఈయన 35 మార్కులు తెచ్చుకుని పాస్ అవ్వగలిగే వ్యక్తి 70 మార్కుల కోసం ప్రయత్నిస్తాడు. అట్లీస్ట్ 50-60 మార్కులు అయితే తెచ్చుకున్నాను ఆ ప్రయత్నాల్లో. అంతవరకు చాలు. ఈయన ఎఫర్ట్స్ పెట్టి ఈయన క్యాపబిలిటీకి మించి ఎఫర్ట్స్ పెట్టి ఈయన క్యాపబిలిటీకి మించే చేస్తున్నాడు. సో అండ్ ఎక్కడా కూడా అలగడాలు కానీ లేకపోతే ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వడాలు కానీ, ముందు నలుగురిలో ఉన్న ఏ మైనస్ కూడా ఇల్లు లేదు. సూపర్ అన్నమాట. ఈయన గోల్డ్, ప్యూర్ గోల్డ్ అంతే. నెక్స్ట్ రాము, ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారి గురించి చెప్పింది రాము కూడా వర్తిస్తుంది. కాకపోతే రాము ఈసారి క్యాప్టెన్సీలో రూల్స్ విషయంలో స్ట్రిక్ట్గా ఉండడం అంతేలేండి. మనం మంచి చేదు మంచి చేస్తుంది, కానీ చేదు తినాలంటే ఇబ్బందిగా ఉంటుంది అందరికి. ఇది అంతే, నిజం కొంచెం చేదుగా ఉంటుంది. ఈ రూల్స్ పాటించాలన్నా లేకపోతే ఈవెంట్ చేయాలన్నా కూడా ఇప్పటి వరకు ఇలా విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో ఇది అంటే ఇక్కడ రాము విషయంలో తప్పేం లేదు. అది సంచాలకుగా కూడా బర్నీ గారు పడిపోయినప్పుడు ఇది ఎందుకు మరి అక్కడ ఎపిసోడ్లో కూడా టెలికాస్ట్ అయింది. ఏంటంటే బర్నీ గారు పడిపోయారు, నేను బర్నీ గారిని అవుట్ చేద్దాం అనుకుంటున్నాను క్లియర్గా చెప్తాడు రాము ఫ్లోరా గారితో. కానీ అది రాము తప్పు చేశాడు అన్నట్టు మెథోలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆ ముక్క ఎందుకు కట్ చేస్తున్నారు నాకు అర్థం కాలే. మీరు కూడా చూసే ఉంటారు కదా ఎపిసోడ్, లేకపోతే ఒకసారి ఆ ఎపిసోడ్ చూడండి. ఖచ్చితంగా రాము అయితే 100% అన్నట్టు ఫ్లోరా గారితో. నేను లైవ్లో చూసాను, ఎపిసోడ్లో చూసాను, కరెక్ట్ అయ్యేట్లేదు కానీ రెండు బట్ అండం అయితే అన్నాడు ఏంటంటే బర్నీ అన్న ముందే పడ్డాడు, నేను ముందు బర్నీ అన్నే తీసేద్దాం అనుకుంటున్నాను, తర్వాత మీ ఇష్టం అని. లేదు నేను మాట్లాడతాను, ఏమైనా నేను తీసుకుంటాను అని చెప్పి ఫ్లోరా గారు డెసిషన్ తీసుకున్నారు. అది ఓకే. సో ఇక్కడ అండ్ తర్వాత కూడా మొన్న ఆ బెలూన్ టాస్క్లో సంచాలకుగా ఉన్నప్పుడు క్లియర్ కట్గా చెప్పాడు, ఆవిడ ఇలా పెట్టింది అని, నువ్వు పెట్టావంటే రీతు నేను పెట్టలేదండి, ఇలా నేను చేయలేదని ఏదో చెప్పింది. ఇమాన్యుయల్ కూడా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకొని ఇమాన్యుయల్ తప్పు చేశాడు అక్కడ. టు బి ఫ్రాంక్, ఈయన కాదు, రాము కాదు. అన్నింటిలో ఎక్కడి నుంచో ఎక్కడ మాట్లాడాలో కొంచెం ఈయన ఇంకా చిన్నపిల్లాడిలాగే చూస్తూ కామెడీ చేద్దామని ట్రై చేస్తున్నారు. కానీ ఈయన మాత్రం ఎక్కడి నుంచో ఎక్కడ ఏం మాట్లాడాలి పర్ఫెక్ట్, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ నుంచి 5 వారాల్లో పర్ఫెక్ట్ గ్రాఫ్ పెంచుకుంటూ ఇంప్రూవ్ అవుతున్నది ఎవరంటే రాము. ఇంకా అలాగే ఇంప్రూవ్ అవుతూ వెళ్తే బెస్ట్. కొంచెం టాస్క్లో ఇంకా కొంచెం బెటర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. సో ఇది రాము గురించి నేను చెప్పాలనుకున్న విషయం. నెక్స్ట్ వస్తుంది శ్రీజ. నాకు హౌస్లో ఎవరు సపోర్ట్ ఇవ్వట్లేదు, నన్ను హౌస్లో ఎవరు పట్టించుకోవట్లేదు అంటే ఒకటి చెప్తాండి, ఈ అమ్మాయి విషయంలో మీరు ఏమనుకున్నా సరే
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఫస్ట్ 2 వారాలు నోరు మంచిలాగా లేదు, అస్సలు లేదు. అదే ఇప్పుడు అదే ఎఫెక్ట్ ఇప్పుడు కొడుతుంది. మనం ఎప్పుడో విత్తనం నాటితే అది చిగురు 10-15 రోజుల తర్వాత చిగురు వస్తుంది కదా, ఇది అంతే. ఈవిడ అవకాశం ఉంది కాబట్టి ఎక్కి తొక్కేసారు. ఇప్పుడు అలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈవిడ ఎవరో ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఇచ్చినా కూడా ఈవిడ నోరేసి పడిపోద్ది అన్నట్టు. కళ్యాణ్ ఓకే సపోర్ట్ చేస్తున్నాడు, వెళ్ళినట్టు కూడా ఈవిడ కళ్యాణ్ గురించి నిలబడ్డం కూడా సూపర్ ఆ విషయాలు. బట్ ఇది ఇప్పుడు ఏదైతే ఈవిడ మీద రియాక్షన్ వస్తుందో ఇది ఖచ్చితంగా ఫస్ట్ 2 వారాల్లో ఈవిడ ప్రవర్తన వల్ల మిగతా వాళ్ళు ఫెడ్అప్ అయి చేసిన ఇదే తప్ప మిగతా వాళ్ళు కూడా అనరు. ఎందుకంటే ఈవిడ మీద కోపం తెచ్చుకోవడం వల్ల కానీ లేకపోతే ఈవిడిని తక్కువ చేసి చూడడం కానీ ఒక కారణాలు ఉన్నాయి, వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. ఏదో అనగతొక్కబట్ట జీవుల్లో తయారయ్యారు వాళ్ళు ఈవిడ చేతుల్లో పడి. కాబట్టి ఆబ్వియస్గా రెవల్యూషన్ కానీ రివోల్ట్ కానీ వస్తుంది, కొంతకాలం ఇవి భరించక తప్పదు. బట్ ఇవి వాళ్ళ రెవల్యూషన్ రివోల్ట్ని జాలి కింద కన్వర్ట్ చేసి ఈవిని కూడా లేపుదామని చూస్తే అది కష్టం. ఓకే లేపుతారు, బట్ ఈవిడ తీసిపడే టాస్క్లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇవ్వదు. తన నమ్మిన వాళ్ళ కోసం తనకు నిలబడిపోతుంది చూసారా, సూపర్ అసలు. ఈవెన్ సుమన్ శెట్టి గారికి కూడా కొన్ని చెప్పి చేయించుకోవడం అన్నీ కూడా చాలా 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 బాగా ఆడుతుంది టాస్క్లో. ఇప్పుడు వీళ్ళు తొక్కిన ఈ అనగదొక్కడానికి కారణం ఫస్ట్ 2 వీక్స్ అది సోషల్గా తగ్గుతుంది, ఇంకా ఈవిడ గ్రాఫ్ పెరుగుతుంది. ఈవిడ కూడా కొంచెం మారాలి, అంటే అక్కర్లేని విషయాలు చాలా వరకు తగ్గించింది. ఇంకొంచెంసార్లు పర్ణి గారు లాంటి వాళ్ళని అలా నోటు దురుస్తూ మాట్లాడడం కంటే కొంచెం తగ్గించుకొని ఆడపిల్లల మనుషులు ఉంటే బెటర్. నేనే ఆడపిల్లగా మనుషులు ఉంటుంది అనుకోండి, కాదనట్లేదు. కాకపోతే అంత పెద్ద తండ్రి వయసు ఉన్న వ్యక్తిని అలాంటి మాట్లాడడం, ఆయన చేసి ఎంత తప్పైనా కావచ్చు, కొంచెం అది చూసుకున్న మాట వదలకుండా ఉంటే బెటర్ని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మనం శుద్ధ పూసనం అయితే ఎదుటోడిని ముద్ద పూస అనొచ్చు, కానీ మనమే రద్దు పూసలా ఉండి ఎదుటోడి గురించి అలా నోటు పారేసుకుంటే ఎలా కరెక్ట్ కాదు కదా. బట్ శ్రీజ అయితే టాప్లోనే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే దూసుకెళ్ళిపోతుంది, అలాగే వెళ్తే బెటరు. కొంచెం తగ్గించుకుంది. ఆ పాత ఫస్ట్ 2 వారాల్లో ఉన్న శ్రీజ బయటికి రానంత వరకు ఈవిడ డోకలేదు. ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు ఇమీడియట్గా ఆ వారం వెళ్ళిపోతుంది డౌట్ లేకుండా. సో ప్రస్తుతానికి అయితే గ్రాఫ్ పెంచుకుంటూ నీట్గానే పద్ధతిగా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. తర్వాత డెమాన్ పవన్ ఒకే ఒక్క మిస్టేక్ చేశాడు, అది బ్లండర్ మిస్టేక్. ఏంటంటే 10 దొంగతనాలు చేయొచ్చు, తప్పే లేదు. ఒక మర్డర్ చేసామనుకోండి, అది ఎంత పెద్ద తప్పు. ఆయన చేసిందంటే నమ్మక ద్రోహం. టు బి రీతు వర్మ కోసం చేయలేదు, ఎవరి కోసం రీతు చౌదరి కోసం చేయలేదు, ఎవరి కోసం చేయలేదు. క్లియర్ కట్గా కళ్యాణ్ని అతను కాంపిటీటర్గా భావిస్తున్నాడు, అతన్నే ముందు తీసేద్దాం అనుకుంటున్నాడు. కాబట్టే ఈయన కళ్యాణ్ విషయంలో ఆ తప్పు చేశాడు. ఆ ఒక్కటి తప్పు పక్కన పెడితే మిగతా విషయాలన్నీ ఇతను కూడా గోల్డ్ సూపర్. కానీ ఆ అది ఒక్కసారి మర్డర్ చేశాడంటే శిక్ష పడాల్సిందే. చిన్న చిన్న దొంగదారు 10 ఎన్ని చేసిన తప్పులేదని ఒక మర్డర్కి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష పడాల్సిందే. కాబట్టి ఇతను చేసిన ద్రోహాన్ని కళ్యాణ్ మర్చిపోవచ్చు, కానీ ఆడియన్స్ అయితే మర్చిపోలేరు నాకు తెలిసినంత వరకు. నాకైతే అదే గుర్తు వస్తుంటుంది ఇతను చూస్తున్నప్పుడు. తర్వాత ఎంత ఆడినా ఏం చేసినా కూడా ఆ ఒక్క మిస్టేక్ చేయకుండా ఉంటే బాగుండేది అని నాకైతే అనిపించింది. అండ్ ప్రతిసారి ఇంకొక పెద్ద ఏంటంటే రీతు చౌదరి గారితో ఇండివిజువల్ టాస్క్లు ఈయన అన్నీ బాగా ఆడతారు, కానీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రం అది కొంచెం చూడడానికి అబ్బెట్గా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అది కూడా ఈ బిగ్గెస్ట్ డ్రాబ్యాకే. ఈయన గ్రాఫ్ ఒక 10 పాయింట్లు ఇలా పెరుగుతుందంటే దానివల్ల మొత్తం 8 పాయింట్లు కింద పడిపోతుంది. మళ్ళీ ఆ 10కి రీచ్ చేయడం మళ్ళీ ఈ ఫ్లోయే కిందకి దించేస్తుంది. అది చాలా కొంచెం ఆయన అర్థం చేసుకుని కొంచెం దూరంగా ఉండి ఆయన ఆట ఏదో ఆయన ఇండివిజువల్గా ఆడుకుంటే బెటర్. అందరితో ఇప్పుడు ఎక్కువగా రీతుతో ఉన్న ఫుటేజ్ వస్తుంది, మిగతా వాళ్ళతో ఉన్న ఫుటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఇది. సో అది కూడా ఈయన ఆలోచించుకుంటే మంచిదని నేనైతే అనుకుంటున్నా. సో ఇంతే, ఈయన టాప్ 5లో అయితే ఉండడానికి నాకైతే అనిపిస్తుంది. బట్ పర్లేదు, మెయిన్ 7-8 వరకు ఉంటాడు, ఇంతకాలం అయితే ఉంటాడు. బట్ ఈ సైడ్ ట్రాక్ల వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక ద గేమర్ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో సంజన గారండి నిజంగా సీజన్కి ఊపు తెచ్చింది, సీజన్కి వ్యూవర్షిప్ పెంచింది, సీజన్ ఇంట్రెస్టింగ్గా మలిచింది, గొడవలు కావడానికి కారణమైంది, చిన్న చిన్న విషయాన్ని పెద్ద పెద్దగా చేసింది సంజన గారు. ఈవిడ కంటెంట్ క్రియేట్ చేయడంలో మాస్టర్ అన్నమాట. అండ్ ఎవరిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకోవాలి, ఎవరిని ఎప్పుడు ఎలా తొక్కేయాలి, ప్రతిదీ పిన్ టు పిన్ ఈవిడికి తెలిసినంతగా ఈ హౌస్లో ఎవరికి తెలియదు. ఎవరి మీద ఎప్పుడు ఎలా రైజ్ అవ్వాలి,
ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రేమ చూపించాలి, ఎవరిని ఎప్పుడు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అండ్ అన్నీ ఈవిడన్నీ అవగాహన బట్టి ఆ మనుషుల్ని కుప్పెట్లో పెట్టుకోవడం కానీ లేదా పంచతంత్రంలో మిత్రలాభం మిత్రభేదం అంటే ఈవిడ సొంతంగా బుక్ రాయొచ్చు వీటి గురించి. ఈవిడే సొంతంగా పంచతంత్రం కూడా రాసినా కూడా ఆశ్చర్యపోకలే, అంతటి మేధావి ఈవిడ. బట్ ఒక్కోసారి ఇలా కనిపించిపోతుంటుంది, అతి ఎక్కువైపోతుంటుంది అండ్ కొన్ని ఏమంటారు దొంగతనాలు మనసే కొంచెం బెటర్ కానీ బట్ ఇంకా స్టిల్ ఏవేవో పిచ్చి పిచ్చి గుల అంటారు చూసారా, ఆ తుత్తర అంటారు ఈవిడికి కూడా కొంచెం తుత్తర గుల కూడా ఎక్కువ. ఆ గుల వల్ల అప్పుడప్పుడు ఏమన్నా అంటే ఖాళీగా ఉండలేదు, ఏదో ఎవడకుండా కెలకాలి, ఏదో ఒకటి చేయాలి, ఎలా అసలు ఏం చేసినా మనం ఏదో ఒకటి చూపించాలి అన్న ఇదిగా ఉంటుంది. సో అదొక్కటే ఈవిడికి బిగ్గెస్ట్ మైనస్. ఖచ్చితంగా ఈవిడైతే టాప్ 5లో ఉంటుందని నేనైతే అనుకుంటున్నా, కానీ ఉండే అర్హత ఉందా అంటే నాకైతే అనిపించట్లేదు. బట్ ఉంటుంది, ఎందుకంటారా ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ కావచ్చు, పిఆర్ టీములు కావచ్చు, డబ్బులు అన్నీ చాలా మ్యాటర్ ఉంటాయి. సో ఇది ఈవిడ గురించి. ఫైనల్గా చెప్పుకోవాల్సింది దివ్య నిఖిత గురించి. ఫస్ట్ వీక్లో సూపర్ కంటెస్టెంట్, సూపర్ 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 అనుకున్నాను. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ కన్నింగ్ కంటెస్టెంట్ అంటే ఈవిడే. మరి మనుషుల్ని మాయ చేసి మసిపూసి మారేడుగా చేయాలి అనుకోవడంలో ఈవిడ మాస్టర్ డిగ్రీ చేసి వచ్చినట్టుంది. బర్నీ గారిని పొగిడి ఆయన గుప్పెట్లో పెట్టుకుని తనూజని కూడా తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ తనూజకి ఆల్రెడీ కళ్యాణ పొగడతలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పడలేదు. కానీ బట్ లేకపోతే మనుషుల్ని కొంచెం అదే ఏమంటారు మ్యానిపులేట్ చేయడంలో మాత్రం ఈవిడ మాస్టర్ డిగ్రీలు పొందింది. టాస్కులు ఏదో ఆడుతుంది, ఓకే పర్లేదు, కానీ టాస్కులు కాదు కదా మెయిన్. మనం వంటలో కష్టపడుతుంది, అన్నీ చేస్తుంది. బట్ స్టిల్ ఈవిడ మీద సూపర్. ఫస్ట్లో ఉన్న ఫీలింగ్కి ఇప్పుడున్న ఫీలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పట్లో చిరంజీవి గారి రేంజ్లో చూస్తుంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ రేంజ్కి పడిపోయింది ఈవిడ. సో అదే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అంటే ఈవిడ చేసిన పనుల వల్ల. ఆ కన్నింగ్నెస్ ఇవన్నీ క్లియర్గా బయటపడిపోతున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ శ్రీజ మీద కళ్యాణ్ మీద పెట్టుకున్న గ్రజ్జులు కానీ అన్నీ కూడా క్లియర్గా కనిపించడం వల్ల ఈవిడ గ్రాఫ్ అత్తల పాతాలని పడిపోయింది. మేబీ నెక్స్ట్ వీక్లోనే నామినేషన్లోకి వస్తే ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే సేవ్ అయింది కాబట్టి వెల్ అండ్ గుడ్. సో ఇదండి 5వ వారం ఈ 11 మంది క్యాండిడేట్స్ గురించి నేను ఇచ్చిన విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నా. అలాగే తనూజ గారు కుళాయి కట్టేసి ఆటలో దిగాలని, బర్నీ గారు బంధాల నుంచి బయటపడాలని, ఇమాన్యుయల్ కూడా బంధాలలో చిక్కుకోకుండానే ఉన్నాడు కానీ ఇంకా కొంచెం బయట పడాలి. మన కళ్యాణ్ గోర్లు కట్ చేసుకుని గోకుడు ప్రోగ్రాం ఆపి జేబులు చేతులు పెట్టుకుని ఆడితే ఇంకా సుఖమని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నానని మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. సైనింగ్ ఆఫ్ మీ సుధీష్ రెడ్డి.